స్వయం సహాయక గ్రూపు మహిళలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. మహిళలు కుటుంబ పోషణతో పాటు వ్యాపారాలు చేసి స్వయం సమృద్ధి దిశగా ప్రయాణించాలని ఆకాంక్షించారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం వంజిరి రైతు వేదికలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన చీరలను మహిళలు కట్టుకోవాలన్నారు ఎమ్మెల్యే పాల్వాయి. బతుకమ్మ చీరలను ఇచ్చినప్పుడు మీరు చాలా వరకు వాటిని దుర్వినియోగమే చేశారు, అవునా? దండ్లు కట్టేందుకు పనికొచ్చినాయి, పత్తి ముళ్ళలు సవరించేందుకు పనికొచ్చినాయి, అవునా? కానీ ఇవాళ చాలా ఖర్చు పెట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మీకోసం తయారు చేస్తుంది. దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి 6 గజాల చీరలు, 9 గజాల చీరలు కూడా ఉన్నాయి. ఎవరైతే గోల్ఫాడీ కడతారో వాళ్ళకు 6 గజాలు, లేకపోతే మిగతా పెద్ద చీరే ఎవరికైతే కావాలో పెద్ద మనుషులు ఎవరైతే కడతారో వాళ్ళకు కూడా ఆ రకమైన చీరలు కూడా పంపిణీ చేస్తున్నది. కాబట్టి పూర్తి స్థాయి 1,11,000 మంది మహిళలకు ఏదైతే మహిళా గ్రూపులలో పనిచేస్తారో, స్వయం సహాయక గ్రూపులలో పనిచేస్తారో వాళ్ళకు ప్రభుత్వం ఇవాళ పంపించింది. ఇవాళ మహిళా సంఘాలకు ఇవాళ 2,76,00,000 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అకౌంట్లలో ఆల్రెడీ డబ్బులు పడ్డాయి మహిళలకు. చూసుకోండి అందరూ. ఏదైతే దాదాపు 5,000 మహిళా సంఘాలకు నిన్నటి రోజున వడ్డీ లేని రుణాలు పడ్డాయి. బ్యాంక్ లింక్డ్ రుణాలు కూడా మనకు ఇస్తుంది ప్రభుత్వం. శక్తిలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీలో ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఎంతో క్వాలిటీగా ఉన్నాయి. అండ్ 2 రకాల చీరలు ఇచ్చిండ్రు. పెద్దవాళ్ళకైతే 9 మీటర్లతోని గోసు చీరలు, మహిళలకు 6 మీటర్ల చీరలు ఇచ్చిండ్రు. 6 మీటర్ల చీర క్వాలిటీ డిజైన్ బార్డర్తో ఇచ్చిండ్రు. చాలా బాగుంది. ఈ చీరలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి మాకు ధన్యవాదాలు. మహిళా సంఘం శ్రీ సాయిబాబా సంఘము, అందులో 10 మంది మెంబర్స్ ఉన్నాము. మాకు ఈ చీరలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. గత ప్రభుత్వం కూడా బాగానే ఉండే కానీ ఇలాంటి క్వాలిటీ లేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఈ సారీస్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా